పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగొని సారయ్యగౌడ ఆధ్వర్యంలో సింగిల్ విండో పాలక వర్గాన్ని 6 నెలలు పొడిగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ మళ్లీ కుంటు పడద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సింగిల్ విండో పాలక వర్గాన్ని మరో 6 నెలలు పొడిగించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ విండోస్ చదువు రామచంద్రారెడ్డి పాలకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, రానున్న కాలంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతులకు మరెన్నో సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఎండి మునీర్ సబ్బాని, రాజమల్లు, మాదాసు సతీష్, శివరామకృష్ణ, దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సహకార వ్యవస్థ మళ్ళీ కుంటుపడద్దనే ఉద్దేశంతో రానున్న కాలంలో ఎలక్షన్లు అనేటి స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాతనో ఏదో రకంగా నిర్ణయం తీసుకొని, గతంలో మేము ఒక 5-6 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు విజయన్న గారి యొక్క ఇంటి వద్ద ఆలోచన చేసినప్పుడు వారు స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారికి ఫోన్ చేయడం జరిగింది. అన్నా, మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఆలోచన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పగానే సరే ఏది ఏమైనా కూడా 6 నెలల కాలం వారికి పొడిగించినందుకు, మరి రైతాంగానికి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు సింగిల్ విండో డైరెక్టర్లకు, వారి బృందానికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇంకా గతంలో చేసిన ఖరీఫ్ రబీ కన్నా ఇప్పుడున్నటువంటి ఖరీఫ్లో ఎక్కువగా పంటలు అందరూ కూడా ఇబ్బంది లేకుండా, రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరి సహకారాలతోటి, కోఆర్డినేషన్ తోటి ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరం కూడా చేయాలనేది చేస్తామనే ఉద్దేశంతో తెలియదు. నిన్నటి దినమున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఫ్యాక్స్ ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన జీవోను, మరి వాళ్ళకు ఉన్నటువంటి పాలక మండలి గతంలో ఒక 6 మాసాలు పొడిగించి మళ్ళీ 6 మాసాలు పొడిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ కాలంలో మళ్ళీ 2 పంటలు మరి రైతులు మంచి పంట పండాలని, ఆ పంట మంచిగా అమ్ముకోవాలని, మరి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎందుకంటే కొంత సమన్వయం ఉన్నది. మేము ఏమనుకున్నామంటే, ఒకవేళ నిన్న ఈ ఆర్డర్ వచ్చి ఉండకుంటే మరి కొంత వాడి ప్యాడీ కొనుగోలులో కొంత కోఆర్డినేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉండే కనుక విజయన్న యొక్క మరి సూచనల మేరకు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కూడా 1 నెల పంట ఆల్రెడీ పంట వేసి ఏపుగా పెరిగింది. అన్ని రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి